అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ నా సంగీత వారసుడిగా నువ్వు ఉండాలి అని చెప్పేసి అన్న చెప్పడం జరిగిందని. యెస్. అసలు సంగీత వారసుడు అంటే ఏంది? యాక్చువల్లీ వారసత్వం అనేది చాలా రకాలుగా ఉందండి. ఓకే. ఇప్పుడు వారసత్వం అనేది ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పంచుకోవడం, హ్మ్. అది వారసత్వం అవును. అయిపోయింది. అవును. సో, ఆ ఆస్తులు పంచుకొని కూడా కనీసం వాళ్ళ బాగోగులు బాగోగులు చూడరు ఉన్నన్ని అవును. రోజులు. అవును. పోయినాక కనీసం వాళ్ళకి కర్మకాండలు గానీ, ఎలాంటి వాటిని కూడా చేయని జనాలు చాలామందున్నారు. ఉన్నారు. అవును. సో, సెల్ఫిష్‌గా తయారైన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళ లక్ష్యాలు, ధ్యేయాల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదండి. హ్మ్. బట్ ఎందుకో మా మా నాన్నగారు అన్నయ్యకిచ్చిన సంస్కారం అంటే మేము ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. హ్మ్. సో, ఆయన నాన్న అన్నయ్యకిచ్చిన సంస్కారం, అన్నయ్య నాకిచ్చిన సంస్కారం అయ్యుండొచ్చు. మనం ఏం సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో తర్వాత. ఒక పుట్టినరోజో, ఏదో ఒక రోజుని చూసుకొని మనం కొంతమందికి హెల్ప్ చేయాలి. అది ఏ రూపానైనా హెల్ప్ చేయొచ్చు. ఒక విద్యార్థిని చదివిస్తావా నీ కెపాసిటీ ప్రకారం. లేదు నీకు ఇంకా మంచి అమౌంట్స్ ఉంటే ఒక పేదలకు ఒక 100 మందికి పెళ్ళిళ్ళు చేస్తావా? హ్మ్. ఏదన్నా కానియచ్చు. లేదు ఏదీ లేదు. ఓ 10 మందికో, 100 మందికో భోజనం పెట్టించు. సో, ఇలాంటి సంస్కారంతో నేర్పారు. అన్నయ్య ఉన్నన్ని రోజులు అవి ఆయన పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి ఒక్కొక్క ఇయర్‌కి ఒక్కొక్క డిఫరెంట్ బర్త్‌డేలను సెలబ్రేట్ చేసుకునేవారు. ఆయన హ్మ్. చిరుగారి బర్త్‌డేకి 'చిరు కానుక' అని ఒక ఆల్బమ్ చేశారు. హ్మ్. ఆ ఆల్బమ్‌లో కూడా ఆయన రాసిన పాటేంటంటే, పుట్టినరోజు నీ భార్య కోసం ఘనముగా జరిపితే అది చాలదా నీలో నీవే సంపాదనకై అని చెప్పి అంటే నీకు నువ్వు సంపాదించుకొని నువ్వు ఉండడం కాదు. పుట్టినరోజు అనేది నీ వాళ్ళ కోసం ఘనంగా జరుపుకోవడం కాదు. 10 మందికి సేవ చెయ్యి. అలాంటి సేవ చేసిన వాడే చిరంజీవి అని చెప్పి ఆయన ఫస్ట్ ఆల్బమ్ అన్నయ్య ఆల్బమ్ అనమాట. హ్మ్. సో, డెఫినెట్‌గా అన్నయ్య మాత్రం చిరుగారి నుంచి చాలా ఇన్‌స్పైర్ అయ్యే ఇండస్ట్రీకొచ్చారు. హ్మ్. హ్మ్.